'మ్యూజిక్ షాప్ మూర్తి' అనే సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సినిమా అయితే మంచి ఎమోషన్స్‌తో బాగుంది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే ట్రైలర్‌లో చెప్పినట్టుగానే 'మ్యూజిక్ షాప్ మూర్తి' డీజే అవ్వాలనుకుంటాడు. దానికోసం ఎలా ట్రై చేశాడు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది సినిమా. ఈ సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన అజయ్ ఘోష్ గారి పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఆయన క్యారెక్టర్‌లో ఉన్న ఎమోషన్స్‌ని చాలా బాగా చూపించారు. ఇక ఆయనకి వైఫ్‌గా అనిపించిన ఆమని గారి క్యారెక్టర్ కూడా బాగుంది. కాకపోతే ఆ క్యారెక్టర్ ఆ 4 సినిమాలో వైఫ్ క్యారెక్టర్‌కి కొంచెం దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. ఇక ఈ సినిమా ఎలా ఉంటుందనే విషయాన్ని ట్రైలర్‌లోనే క్లియర్‌గా చూపించేశారు. ఇక సినిమా కూడా అలానే ఉంటుంది. సినిమాలో అయితే పెద్ద ట్విస్టులు, మలుపులు లాంటివి ఉండవు. సింపుల్‌గానే ఉంటుంది. కానీ సినిమాలో వచ్చే ఎమోషన్స్ అయితే కనెక్ట్ అవుతాయి. సినిమాలో అజయ్ ఘోష్ గారి ఫ్యామిలీకి సంబంధించిన సీన్స్ రీచ్ అవ్వడం కోసం ఆయన చేసే ప్రయత్నాలు అయితే ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయి. అలానే సినిమాలో క్యారెక్టర్లు చెప్పే కొన్ని డైలాగ్స్ కూడా బాగా అనిపించాయి. కాకపోతే సినిమా స్క్రీన్ ప్లే మాత్రం కొన్ని చోట్ల స్లోగా ఉన్న ఫీలింగ్ వచ్చింది. అలానే సినిమా ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే సీనే ఎండింగ్ సీన్ అన్నట్టు ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ సీన్ అక్కడ రివీల్ అయ్యే విషయాలు చాలా బాగా అనిపించాయి. ఇంకా ఆ సీన్‌తోనే సినిమా ఎండ్ చేసేసుంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది. అలా కాకుండా సినిమాని అక్కడి నుంచి ఓ 15 నిమిషాల వరకు ఎక్స్టెండ్ చేశారు. అదైతే నాకు అంత సాటిస్ఫైయింగ్‌గా అనిపించలేదు. ఇక సినిమాలో ఉన్న సాంగ్స్ అయితే సిట్యుయేషన్ పరంగా వస్తూ మీనింగ్‌ఫుల్‌గా బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి ప్లస్ అయింది. ఫైనల్‌గా ఈ సినిమా అయితే ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతూ ఇన్స్పిరేషనల్‌గా కూడా ఉంటుంది. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 3/5. ఇక వీడియో క్లోజ్ చేసే ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.